Hello my dear friends and masters, welcome back to our channel వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని రామ్తా విజ్ఞానంలో విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. పరుగులు పెడుతున్న బలీనమైన సాంఘిక చైతన్య ప్రజ్ఞ ప్రభావపు అణిచివేతతో మిమ్మల్ని మీరు పరిమితం చేసుకుని ఉంటున్నారు. అర్ధరాత్రి ఆకాశాన్ని వెన్నెలలో నింపుతున్న జాబిల్లి వెలుగుల ప్రశాంతత సూర్యోదయ ప్రకాశంతో మరుగున పడేదాకా ఏకాంత వాసాన్ని అనుభవించేంత వరకు నిజమైన జీవితం అంటే ఏమిటో అప్పటికీ తెలియదు. మీకు ప్రాప్తించిన జ్ఞాన సర్వస్వంతో మీలో ఏర్పడిన స్వప్నాల పరిమితంతో అంతర్దర్శనాన్ని మీరు చూసుకుంటే మాస్టర్, మీరు అవుతారు ముక్తులు. మీ అవసరాలు అక్కడితో మారిపోతాయి. కనుక ఆ నిర్జన అరణ్యపు చైతన్యం మిమ్మల్ని స్వీకరిస్తుంది మాస్టర్. ఆ చైతన్యం మిమ్మల్ని స్వీకరిస్తుంది. తనలాగే మీరు కాలరహితంగా ఉండాలి అని అది ఆశిస్తుంది. అటువంటి స్థితిలోనే మీరు ఎదిగి దైవాలు అవుతారు. ఆ దివ్యత్వాన్ని మీ జీవితంలో నిలబెట్టుకుంటారు. ఆ అజ్ఞాత దైవం నిశ్శబ్దమే, మహామౌనమే. ఆ దైవం అయినా వినడానికి మీరు ఇష్టపడితే మౌనం మీతో మాట్లాడుతుంది. ఆ మౌన కాండలోకి ప్రవేశించి ఆ నిశ్శబ్దాన్ని అనుభవించండి. మౌనం అఖండంలోని అన్ని ప్రదేశాలకు చేరుకోండి. వాటిల్లో ఓ అంతర్భాగంగా తయారవ్వండి. మీ చిని చిరంబరాలను, మీ మణి మాణిక్యాలను అందులోకి చేరనివ్వండి. మీ పాదరక్షల్ని దూరంగా వదిలేయండి. నాగరికత మోజుతీరుల్ని పరిత్యజించి మీ అతి సామాన్యతలోనే స్థితులై మీరు సృష్టించుకున్న ఆ సర్వస్వంలో దివ్య అనుభవాన్ని పొందండి. దయచేసి ఆ దివ్య అనుభవాన్ని పొందండి. మిమ్మల్ని నేను ఎంతో ప్రాధేయపడుతున్నాను. ఆ నిశ్శబ్ద చైతన్యావరణ సర్వస్వపు శాశ్వతంలో ఓ అంతర్భాగంగా తయారయ్యేంత వరకు మీరు నిజంగా నిండుగా జీవించని వారే, స్వీయ దివ్యత్వాన్ని పూర్తిగా గ్రహించని వారే అవుతారు. నా ఉనికి సర్వస్వంలోంచి, నా అంతరంలో జ్వలిస్తున్న దైవంలోంచి, నా అంతరాగ్ని అయిన తండ్రిలోంచి మీరు ఎంత విలువైన వారో, ఎంత మహోన్నతంగా మీరు ప్రేమించబడుతున్నారో, జీవితానికి మీ వ్యక్తిత్వపు ఆవశ్యకత ఎంత అత్యధికంగా ఉందో మీరు గ్రహించగలగాలని నేను కోరుకుంటున్నాను. మీరు సజీవులై ఉన్నందుకు సంతసిస్తున్న వాళ్ళు విగతజీవులయ్యారని వ్యాకుల పడేవారు మీకు ఎవ్వరూ లేరు అని అనిపించినప్పుడు నేను ఉన్నాను అని గ్రహించండి.
మీ ఉనికి విలువ క్షీణిస్తూ ఉన్నట్లు, మీ నడత గతి తప్పుతున్నట్లు అనిపిస్తున్న పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు ఓ తోడుంటే బాగుంటుంది మీకు అనిపిస్తున్నప్పుడు నన్ను తలుచుకోండి. తక్షణం మీకు తోడుగా నేను ఉంటాను. అలాగే తండ్రి, బంగారు తండ్రి, అలాగే తండ్రి. ఎంత గొప్ప మాట చెప్పావు తండ్రి, ఎంత గొప్ప మాట చెప్పావు. ఈ తలం మీద మీ అమూల్యమైన ఆత్మలు ప్రేమ, ఆశ, ఆనందాలను తమ గర్భంలో నింపుకొని ప్రజ్ఞా పుష్పాలుగా కరుణ కుసుమాలుగా ఆనంద జీవులుగా వికసిస్తూ అగోచర జీవిత సర్వస్వాన్ని ప్రీతితో ఆ హక్కున చేర్చుకుంటున్న మీ జీవిత కాలానన్నిటిలో సర్వ వేళల్లో మీకు తోడుగా నేను ఉంటాను. ఆ మహారసభరిత నా తండ్రి, బంగారు తండ్రి, ఆ మహారసభరిత పుష్పీకరణపు ఉద్వేగ సంభవంలో రామ్తా అనే పేరు ఎప్పుడూ వినకుండానే ఉంటే బాగుండేదేమో అనిపించే క్షణాలు కూడా ఎన్నో ఎదురవ్వచ్చు మీకు. కానీ దివ్యత్వం దర్శింపబడే క్షణాలు, మహాప్రజ్ఞ గ్రహించబడే క్షణాలు, ఆత్మజ్ఞానం స్థితమవుతున్న క్షణాలు అంతకన్నా మహత్తరంగానే, మహోన్నతంగానే, మహోత్కృష్టంగానే అనుభవమవుతాయి మీలో. ఇంతవరకు మీకు అర్థమయ్యే అన్ని రీతుల్లో మహాజ్ఞానాన్ని గ్రాహ్య సాధ్యమై మహోత్కృష్ట సత్యాన్ని మళ్ళీ ఎన్నిసార్లు బోధించాను. మీరే దేవుళ్ళు అని, అది సత్యమేనన్న ఎరుక మీలో కూడా బలపడుతూ ఉండవచ్చు. ఇప్పటికే ఆ సత్య ప్రజ్ఞ మీలో ప్రియ మాస్టర్ క్షణ నిత్య జీవన వికాసంతో మాత్రమే మీలో స్థిరంగా సంభవం అవుతుంది. అయినా తద్భావ దివ్య క్రమాన్ని కూడా మీరు తెలుసుకోవాలనేదే నా వాంఛితం. ఓ శుభోదయాన తొలి సంధ్యకు పూర్వక్షణంలో పక్క మీద మీరు పవళించి ఉన్న ఏకాంతంలో నిశ్శబ్దం కూడా వినబడగలిగేంతటి మహానిశ్శబ్దంలో ఓ స్వప్నంలోంచి మీరు మేల్కొంటారు. కళ్ళు తెరిచిన మీరు గదిలో గాఢంధకారమే దర్శనం ఇస్తూ ఉంటుంది. పక్క మీద నుంచి లేచి ఓ చీకటి వైపు మీరు దారి తీస్తారు. ఉషస్సును దర్శించడం కోసం మంచు బిందువులవుతున్న కిటికీ అద్దాల్లోంచి తొలి సంధ్య దివ్య ప్రకాశాన్ని తప్పకుండా ప్రకటించి తీరుతారు అని ప్రమాణం చేస్తున్న కారు నలుపు జాము ఆకాశం మీద దర్శనమిస్తుంది. శాశ్వతత్వపు నేపథ్యంలో మిలమిల మెరుస్తున్న తారాహలాలను గమనిస్తున్న మీకు అప్పటిదాకా గగన స్వర్గం పదంలో పయనించి దిగంతం మీదకు దిగి సూర్యోదయ
సూర్యోదయ ప్రభ కోసం నిశ్శబ్దంలో నిరీక్షిస్తూ నిలబడుతూ దర్శనం ఇస్తాడు. మాటలకు అందని మహా అనుభూతితో పులకరింతలతో ఏకాంతంలో అక్కడే కూర్చొని ఆ నిశ్శబ్దంలోంచి మేలుకోబోతున్న జీవితాన్ని తదేకంగా మీరు గమనిస్తూ ఉంటారు. అంతలోనే ముందుగా మీలాగే మేల్కొన్న ఓ పక్షి ఓ నవ్యోదయానికి నివాళులర్పించడానికి సమాయుక్తం అవుతూ చూస్తున్న ఆకుల సవ్వడి అప్పుడు వినిపిస్తుంది మీకు. మృదు మధుర స్వరంతో ఆ విగంగం వినిపిస్తున్న ఆ ఆకాశ నంద గానాలు తన్మయత్వంతో ఆలకిస్తూ తూర్పు దిశ దిగంతం వైపు దృష్టిని సారిస్తారు మీరు. మహానిశ్శబ్దంలో ప్రశాంతంగా మహాబలీయంగా మహోన్నతంగా జీవితాన్ని కాపలా కాస్తున్నట్లున్న ధూమవర్ణపు మహాపర్వత పక్షులు పసిడి వెన్నెలలు నేపథ్యంలో దర్శనం ఇస్తాయి మీకు. మహానిశ్శబ్దంలో దిగంతం మీదకి పయనించి వచ్చిన జలధర మేఘాలు బంగారు రంగుల అంచుల్లో మెరుస్తూ సూర్యోదయపు రాకను ముందుగా చూస్తూ ఉంటాయి. ఆ ఉనికి సహజత్వపు మహావైభవంలో ఐక్యతను సాధించి ఉంటూ సంభవించబోతున్న మహాప్రదర్శన కోసం అతి త్వరితంగానే ప్రదర్శితం కాబోయే తొలి సంధ్య మహాప్రకాశం కోసం నిరతితో నిరీక్షిస్తున్న అప్పటి మీకు మీ గుండె చప్పుడు తప్ప మరేమీ వినిపించవు. క్షణ ప్రవర్ధమాన మవుతున్న తొలి సంధ్య ప్రకాశంలో తారలు నెమ్మదిగా కాంతి విలీనాలై అదృశ్యమవుతూ చంద్రుణ్ణి మనోహర సౌందర్య విప్పారుతున్న సంధ్యాప్రభ ముందు క్రమేపీ వెలవెలబోతుంది. ఆ ప్రభాత సౌందర్య పారవస్యంలో మీరు మునిగినప్పుడు మీ ప్రజ్ఞ మీకు ప్రాప్తిస్తుంది. ఈ శుభోదయ శాశ్వతమే లోపిస్తే నా భయాల్ని, నా చింతల్ని, నా స్వప్నాల్ని, నా భ్రమల్ని ఉనికి లేనివే అని ఆ క్షణంలోనే కనిపిస్తుంది మీకు. పర్వత చర్యల బంగారు అంచుల వెనక నుంచి మీదకు వస్తూ మండుతున్న దినమణి ప్రభావం, దాన్నుంచి వెలువడుతున్న లోయలన్నింటినీ నింపుతున్న కాంతి పుంజాలు, జీవిత ఆశాకిరణాలు ప్రగిర్దశలో ప్రభాకర బింబం పైకి వస్తున్న తరుణంలో చిత్రావరణాల రంగుల మాయమవుతుంది. గగనతలం అంతా పక్షుల మోతలు పరుగులు ఎక్కువ అవుతాయి. ఆశను శాసిస్తూ ప్రపంచమంతా మేల్కొంటుంది.
కలగనమన్నదంతా పరిపూర్ణంగా పరికించిన ఆ రమణీయ ప్రభాత నేత్ర పర్వతాన్ని కనులార మీరు దర్శిస్తున్నప్పుడు ఆ అద్భుత దర్శన పారవస్యం మీ ఉనికి సర్వస్వంలో స్థితమై ఉన్నప్పుడు ఆ సూర్యుని జీవితం నిజంగా మీదేనన్న ఎరుకులోకి ఎరుగుతారు మీరు. సుదూర దిగంతంలో మహోన్నతంగా స్థితమై జీవిత సర్వస్వాన్ని పరీక్షిస్తున్న మహాపర్వతాలు మీరే అన్న ప్రజ్ఞలోకి ప్రవేశిస్తారు మీరు. ప్రభాత సమయంలోని రమణీయ వర్ణాలని మీరేనన్న సత్యంలోకి ఉద్ధరింపబడతారు మీరు. చెట్ల ఆకుల గలగల సవ్వళ్ళు అన్నీ మీరేనన్న ప్రజ్ఞానంలోకి ప్రవేశిస్తారు మీరు. కిటికీ అద్దాల మీద మంచు బిందువులు అన్నీ పక్షుల మృదు మధుర స్వరాల ఆనందాలు అన్నీ మీరేనన్న మహాప్రజ్ఞలో స్థితులవుతారు మీరు. మీరు దర్శించబోయే మరుసంధ్య దేన్నైనా దివ్యత్వపు మహోదర్శనమే అవుతుంది. ఉనికి సర్వస్వం మహాసౌందర్యమే స్థితిగా మీరు ఉంటారు. అప్పుడు కాంతిలో కాంతిగా, శక్తిలో శక్తిగా, ఏ మాటలు ఉండని శాశ్వతత్వపు నిశ్శబ్దంగా కోపం అంతా ఈ ఆత్మ తిరస్కరిస్తే అంతా ఈ దివ్య ప్రజ్ఞ సంక్లిష్టత అంతా గ్రంథ పరిజ్ఞానం అంతా ఈ మహాచర్య పరిశోధన అంతా ప్రశాంత గంభీర మహాప్రజ్ఞ ప్రాప్తితో పరిసమాప్తమయ్య అయిపోయింది. మీ శుభోదయం కాబోతుంది. నా ఆత్మోదయమైనట్లుగానే రామ్తా పుస్తకం ప్రచురణకు సహాయకర్తలు అయిపోయింది. తండ్రి, నీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు తండ్రి. ఎంతో అద్భుతం తండ్రి, ఎంతో అద్భుతం తండ్రి. ఎంత జ్ఞానాన్ని ఇచ్చావో తండ్రి, ఎంతటి జ్ఞానాన్ని పంచావో. ఎల్లవేళలా సర్వకాలాల యందు, సర్వ అవస్థల యందు, సర్వ సందర్భాల యందు ఎరుకుతోటి ఉండి ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా స్వీకరించి ఈ జ్ఞానంలో జీవింపజేసి ఈ జ్ఞానంతో ఉద్ధరించుకోవాలని కోరుకుంటూ, నా స్వయానికి ఈ సందర్భంలో ఉన్న ఏ చైతన్యమైతే ఉన్నదో ఈ వర్తమానంలో ఆ చైతన్యానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తండ్రి. నా యొక్క స్వయానికి, నా యొక్క తండ్రికి థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఎంత అద్భుతమో, ఎంత మహోన్నతమైన జ్ఞానమో ఇది, ఎంత అద్భుతమైన జ్ఞానమో ఇది. నేను కోరుకునేదల్లా ఒక్కటే మాస్టర్స్, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకొని మనం ఉద్ధరించుకొని మనము ఈ భూతలానికి వచ్చిన పర్పస్ సమాప్తం చేసుకొని ఇంకా ఉన్నత ప్రయాణం కోసం మనం సిద్ధమవ్వాలనే కోరుకుంటూ ఈ జ్ఞానంతో ఇప్పటికి ఈ వర్తమానంలో సెలవు. థ్యాంక్ యూ.